ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, యెహోవా వాక్కు ఏదనగా, నన్ను గనపరుచు వారిని నేను గనపరచుదును, నన్ను తృణీకరించువారు తృణీకారమొందుదురు. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనము. బట్ నౌ ద లార్డ్ డిక్లేర్స్, ఫర్ దోస్ who honor me I will honor, and those who despise me shall be lightly esteemed. 1 Samuel chapter 2 verse 30. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకములోని సర్వము దేవుని వలననే మనకు అనుగ్రహింపబడ్డాయి అనే విషయం మనం ముందుగా జ్ఞాపకం ఉంచుకోవాలి. అద్వితీయుడైన దేవుడు, ఆయన మనల్ని కాపాడుతూ కరుణించడం వలనే మనము ప్రతి ఉదయమును చూడగలుగుతున్నామని తెలుసుకోవాలి. ఈ రోజున మనము చేస్తున్న ఏ పనైనా, మనముంటున్న ఏ కుటుంబమైనా, మన యొక్క గృహమైనా దేవాతి దేవుడు కృప వలనే అవి అనుగ్రహింపబడ్డాయి అనే విషయము మనము మర్చిపోకూడదు. చాలాసార్లు ఈ లోకములోని ప్రజలు కొంచెము పేరు రాగానే, కొంచెం ధనము రాగానే, అధికారము చేతికి రాగానే నా అంతటివాడు లేడు అని అనుకుంటారు. నేనే గొప్ప అన్నట్లుగా, నా క్రింద అందరూ బానిసలు అన్నట్లుగా ఉంటారు. అక్కడితో ఆగిపోతే బాగానే ఉంటుంది. కానీ మరికొందరు దేవుణ్ణే ధిక్కరిస్తుంటారు. అనగా దేవుని మాటను తృణీకరిస్తూ వాక్యమును బట్టి జీవించకుండా ఇష్టానుసారంగా ఉంటారు. మేము ఏది చేసినా అది కరెక్టే అనుకుంటారు. అయితే అది వారిని పడవేస్తుంది. ఆ ప్రవర్తన వారి పతనానికి కారణమవుతుంది. మనము అతిశయించాలి అంటే ప్రభువును బట్టి అతిశయించాలి, కానీ మనకున్న ఆస్తిపాస్తులను బట్టి కాదు, మనకున్న కుటుంబమును బట్టి కాదు, బిడ్డలను బట్టి కాదు, లేదా అధికారాన్ని బట్టి కాదు. ఎందుకంటే అవన్నీ ఇచ్చింది దేవుడే కాబట్టి. ఈ రోజున నీవు గొప్ప అవ్వాలని ఆలోచిస్తున్నావా? మంచి స్థానములో ఉండాలని ఆశపడుతున్నావా? ఈ లోకంలో మంచి పేరు, ఖ్యాతి రావాలి అని అనుకుంటున్నావా? అయితే నీవు ఆశీర్వదింపబడే కొలది దేవుణ్ణి ఘనపరచు. నీకున్న దానికి కారణం దేవుడే అని గుర్తించి ఆయన నామాన్ని గొప్ప చేయి. నువ్వు ఇంకా వృద్ధి అవుతావు. కానీ మనిషి స్వభావం ఏంటంటే, తన ఎదుగుదల చూస్తున్నప్పుడు, దేవుని ఆశీర్వాదాలు వస్తున్నప్పుడు, ఇదంతా నా వల్లనే జరిగింది, నా జ్ఞానం ఉంది కాబట్టి, నాకు తెలివి ఉంది కాబట్టి, నా చుట్టాలు, నా స్నేహితులు అయినటువంటి వారి సహాయం చేశారు కాబట్టి నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నానండి, లేకపోతే ఎక్కడో ఉండేవాడిని అని అంటుంటారు. ఏ రోజున పొరపాటున కూడా దేవుని నామాన్ని ఘనపరచరు, మహిమపరచరు. ఏలి కుమారులను గూర్చి మనం చూసినప్పుడు, ఏలి మంచి యాజకుడు, దేవుణ్ణి ఘనపరిచే మరియు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి. కానీ తన కుమారులు ఇద్దరు కూడా చెడిపోయారు, పాపం చేస్తున్నారు. దేవుడే లేనట్లు, తామే అన్నీ అన్నట్లు వారి ప్రవర్తన ఉంది. వారు ఏది చెబితే అదే వేదం, అలానే చెయ్యాలి. ఎంతో భయంకరమైన జీవితం వారు దేవుని మందిరంలోనే జీవిస్తున్నారు. ఏ రోజు దేవుణ్ణి గనపరచలేదు సరికదా, దేవుని నామానికి అవమానకరంగా, ఆయాసకరంగా ఉంటున్నారు. అందుకే వారు తగిన శిక్షను పొందుకున్నారు. అనగా ఈ సందర్భాన్ని బట్టి దేవుడు ఏం చెప్పాలి అనుకుంటున్నాడంటే, తనని ఘనపరచని వారు దైవజనులైనా సరే, గొప్ప అధికారంలో ఉన్నా సరే, వారి విషయంలో కూడా దేవుని నిర్ణయం మారదు. అందరి విషయంలో ఒకే రీతిగా ఉంటుంది అని. కొందరు దైవజనులు వారి పిల్లలను చూడవచ్చు, ఎంతో అవమానకరంగా వారి ప్రవర్తన ఉంటుంది. తమను తాము ఘనపరుచుకుంటారు. దేవుని సన్నిధి ఏదో వారి సొంతం అనుకుంటారు. కానీ దేవుడే అంటున్నాడు, ఆయన్ని తృణీకరిస్తే వారు తృణీకరింపబడుదురు అని. అదేవిధంగా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆయనను ఘనపరిస్తే, ఆయన్ను గొప్ప చేస్తే దేవుడు వారిని గొప్ప చేస్తాడు, మంచి స్థానంలో నిలవబెడతాడు. దానియేలు దేవుని కోసం రాజు భోజనమును తృణీకరించాడు. ఆ దానియేలును దేవుడు రాజు సముఖములో నిలవబెట్టాడు కదా. మొదట నన్ను, నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడును అనే మాటను మనం ఎన్నడూ మర్చిపోవద్దు. చిన్న అభివృద్ధి నీ జీవితంలో జరిగిన దేవుణ్ణి
ఘనపరచు, దేవుని వలనే ఇది జరిగిందని సాక్ష్యమివ్వు. ప్రతి విషయంలో దేవుని నామాన్ని ఉచ్చరించు. ఎప్పుడు కూడా నీకున్న దాన్ని బట్టి అతిశయించక వాటిని ఇచ్చినటువంటి దేవుడు యేసుప్రభు నీతో ఉన్నాడు అని అతిశయించు. నీ బంధువులలో, నీ స్నేహితులలో, నీ కుటుంబంలో, నువ్వు పనిచేస్తున్న చోట దేవుని నామాన్ని మహిమపరచు. నీవు తప్పకుండా దేవుని ఆశీర్వాదాలను చూస్తావు. ఆయన నిన్ను ఇంకా ఇంకా బ్లెస్ చేయడం నువ్వు చూస్తావు. కాబట్టి మనం అందరము నిత్యము దేవుణ్ణి ఘనపరిచే వారముగా ఉందాం. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడైన దేవ, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవ, దయాళుడా, కృపా సత్య సంపూర్ణుడా, మీ యొక్క ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామాన్ని బట్టి మీకు కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రములు తండ్రి. ప్రేమామయుడివి, దయామయుడివి తండ్రి, మీకు వందనములు. ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు, మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచారు ప్రభా. అందును బట్టి స్తోత్రములు. అవును తండ్రి, మిమ్మల్ని ఘనపరచు వారిని ఘనపరుస్తానంటున్నారు, మిమ్మల్ని తృణీకరించిన వారు తృణీకారం పొందుదురు అంటున్నారు తండ్రి. అవును ప్రభా, ఏ విషయంలో ప్రభా మిమ్మల్ని ఘనపరచక, అయా మిమ్మల్ని తండ్రి అయా మరి స్తుతించక, కీర్తించక ఎందరైతే బిడ్డలు ప్రభా వారి యొక్క జీవితంలో తండ్రి అయా ఓడిపోయిన వారుగా, కృంగిపోయిన వారుగా ఉన్నారో వారందరితో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. అవును ప్రభా, ప్రతి విషయంలో మిమ్మల్ని స్తుతించే మనస్సు ప్రతి బిడ్డకు మీరు దయచేయండి. వారికి ఇచ్చినటువంటి అయా అభివృద్ధిని బట్టి, వారికి ఇచ్చినటువంటి గొప్ప స్థానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతించే బిడ్డలుగా ప్రతి బిడ్డను నిలవబెట్టుకోండి ప్రభా. అయా ఈ రోజున ఎందరైతే బిడ్డలు అయా మీ సన్నిధిలో ప్రార్థించి గోజాడుతున్నారో ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి నా ప్రభువా. అయా వారిని తండ్రి మీరే బలపరచండి. అనారోగ్యముతో ఉంటున్న ప్రతి బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి. మీరే వారిని స్వస్థపరచండి. మీరు పొందిన దెబ్బల చేత, మీరు కాచిన రక్తము చేత ప్రతి బిడ్డకు స్వస్థత కలుగుతుంది. నమ్ముతున్నాం తండ్రి, విశ్వసిస్తున్నాం. అద్భుతమైన కార్యాన్ని బిడ్డల పట్ల మీరు జరిగించండి. ఆర్థిక సమస్యల నుండి మీరే వారికి విడుదలను దయచేయండి. ఆర్థిక పరమైన ఇబ్బందులన్నిటిలో నుండి ప్రభువా వారిని మీరు లేవనెత్తండి. ప్రతి అవసరతను మీ యొక్క మహిమైశ్వర్యంలో బిడ్డలకు తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. అయా కుటుంబంలో నెమ్మది లేక, సంతోషం లేక, సమాధానం లేక అయా మరి తండ్రి ఏలుబడి చేస్తున్న ప్రతి అంధకార దురాత్మ శక్తులన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. మీ సన్నిధిని వారితో ఉంచండి. క్షేమాన్ని వారికి దయచేయండి తండ్రి. అయా భార్యాభర్తల మధ్య విభేదాలు, అయా మరి తండ్రి అన్నదమ్ముల మధ్య విభేదాలు, ఆస్తి తగాదాలు, వీటన్నిటి నుంచి కూడా విడుదల దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఎందరైతే బిడ్డలు వృద్ధులుగా ఉన్నారో, ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని వాడును నేనే, చంకబెట్టుకొని వారిని నడిపించువాడను నేనే అంటున్నారు ప్రభా. మరి తండ్రి మీరే వారికి సహాయం చేయండి. బలహీనులుగా ఉన్న వారిని బలపరచండి, ధైర్యపరచండి. ఆధ్యాత్మికంగా తండ్రి వారికి అయా మీరే తోడుగా ఉండి అయా మరి తండ్రి ఇంకా బలాన్ని పొందుకునేటువంటి శక్తిని వారికి మీరు అనుగ్రహించండి. మీ బలముతో వారిని నింపండి. అదేవిధంగా చిన్న బిడ్డలందరినీ మీరు కాచి కాపాడండి. అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి. ప్రతి యవ్వన బిడ్డకు మీరు తోడుగా ఉండండి. యవ్వన వయసులో తండ్రి అయా ఎటువంటి మరి తండ్రి చెడు వ్యసనాలకు బిడ్డలు బానిసలు కాకుండా, అయా మరి వ్యభిచార వ్యసనాలకు బానిసలు కాకుండా, డ్రగ్స్కి వారు బానిసలు కాకుండా ప్రభా, గేమ్స్కి బానిసలు కాకుండా తండ్రి మీరే అయా ప్రతి బిడ్డను ఆ చెడు మార్గంలో నుంచి తిప్పి మంచి మార్గము, మీ యొక్క మార్గములో బిడ్డలను నడిపించి అయా మీరిచ్చు ఆశీర్వాదాలు పొందుకునే బిడ్డలుగా ప్రతి యవ్వన బిడ్డను అయా మీ కొరకు నిలవబెట్టుకోండి ప్రభా. రక్షణ లేని ప్రతి బిడ్డకు రక్షణను, మారు మనసు లేని ప్రతి బిడ్డకు మారు మనసును మీరు దయచేయండి ప్రభా. అవును ప్రభా, మరి లోకానుసారమైన జీవితం ఎందరైతే బిడ్డలు జీవిస్తున్నారో ఆ లోకము నుంచి, ఆ లోకములో ఉన్నటువంటి పాపము నుంచి బిడ్డలను మీరు తప్పించండి. అదే విధంగా ప్రభువా, ఎందరైతే బిడ్డలు అయ్యా ఈ రోజున వారికి ఉన్న కష్టాన్ని బట్టి దుఃఖములో ఉన్నారు, ఆ దుఃఖమును యేసు నామములో కొట్టివేయండి. వారి కన్నీటిని తుడిచి నాట్యంగా మార్చండి ప్రభువా. అయ్యా సంతానము లేక బాధపడుతున్న బిడ్డలకు సంతానాన్ని దయచేయండి ప్రభా. అదే విధంగా నా ప్రభువా అయా దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి. అయా వారు చేస్తున్న పరిచర్య నూరంతల ప్రతిఫలముతో నింపండి. వారికి వస్తున్న అడ్డంకులు, ఆటంకాలు మరి తండ్రి అపవాది చేస్తున్న ప్రతి ఒక్క తండ్రి ఉచ్చులో నుండి ఆ యొక్క దైవజనులకు తండ్రి విడుదలను దయచేయండి తండ్రి. మీ ఆత్మచేత వారిని ఎత్తి పట్టుకోండి ప్రభు. మీ అభిషేకాన్ని వారిపైన ఉంచండి తండ్రి. అనేకులకు మీ యొక్క రక్షణ సువార్తను ప్రకటించుటకు సహాయం దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. సంఘాలను విస్తరింపచేయండి. సంఘానికి మీరు శిరస్సై ఉండండి. ఎత్తబడే సంఘంగా ప్రతి సంఘాన్ని నిలవబెట్టుకోండి ప్రభా. మీ యొక్క నిత్య రాజ్యములో అయ్యా మీ బిడ్డలు ఉంచడానికి సహాయం దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి. అధికారులకు సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని దయచేయండి. ఎలా
మాట్లాడాలి, ఎలా దేశాన్ని ముందుకు అభివృద్ధి పరచాలో తండ్రి మీ యొక్క అయా మరి తండ్రి జ్ఞానాన్ని, పరలోక జ్ఞానాన్ని వారికి మీరు అనుగ్రహించి అయా మరి తండ్రి మీరే వారిని నడిపించి బలపరచమని బ్రతిమిలాడుకుంటున్నాం. వారందరికీ కూడా రక్షణను మారు మనసును దయచేయమని, ఏ ఒక్కరు నశించిపోవటం మీ చిత్తం కాదంటున్నారు ప్రభా. మీ చిత్త ప్రకారంగానే తండ్రి ప్రతి బిడ్డను తండ్రి అయా నిలవబెట్టుకోమని బ్రతిమిలాడుకుంటూ మా నాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడు నజరేయుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.